శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. సనాతన హైందవ ధర్మంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఈ హైందవ ధర్మానికి పునాదులుగా మనం చెప్పుకోవడం జరిగింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నంతసేపు కూడా మన సనాతన హైందవ ధర్మం ఎంతో అభివృద్ధి పదంలోకి వెళ్ళింది. అలా వెళ్ళడానికి ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా తోడ్పాటునివ్వడం జరిగింది. మన హిందూ ధర్మంలో, మన మతంలో పండుగలు ఎక్కువ. అలాగే ప్రతి పండుగని కూడా అందరూ కలిసి చేసుకోవడం వల్ల, అలాగే అందరూ కలిసి ఉండడం వల్ల ఈ మతానికి ఉన్నటువంటి విశిష్టత మన పెద్దలు రామాయణాన్ని కానీ, మహాభారతాన్ని కానీ, భాగవతాన్ని కానీ కథలుగా పిల్లలకి చెప్పడం వల్ల అందులో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించి వారు ఈ మతం యొక్క విశిష్టతని, ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉండేది. అప్పుడు తాతయ్య, నానమ్మలు లేదా అమ్మమ్మలు చెప్పినటువంటి కథల రూపంలో చెప్పినటువంటి మన హిందూ ధర్మం అంతా కూడా పిల్లలకి కంఠోపాఠంగా రావడం జరిగేది. అందువలన ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి అని తెలిసేటువంటి అవకాశం ఉండేది. అందువలన ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అంతా కూడా ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం ఉండడం జరిగేది. కష్ట సుఖాలని సమానంగా పంచుకోవడం, అలాగే ఈ రామాయణ, మహాభారత, భాగవతం లాంటి ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి అవకాశం అప్పటి పిల్లలకి ఉండేది. ఎప్పుడైతే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గిందో అప్పటినుంచే మన హైందవ ధర్మం క్షీణించడం జరిగింది. చిన్న కుటుంబం అవడం వల్ల, పెద్దలు లేకపోవడం వల్ల, పిల్లలకి మంచి చెడు చెప్పకపోవడం వల్ల కొంతవరకు నాగరికత పేరుతో మన హైందవ ధర్మం మీద దాడి జరగడం జరిగింది. అది ఏ రకమైనటువంటి పరిణామాలు జరిగినాయి అనేటువంటి విషయాలు మనం కొద్దిగా తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.